స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఉగాది నుంచి మేషరాశి వారికి సంబంధించిన రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము. మేషరాశి వారికి ఆదాయము 2, వ్యయం 14గా ఉంటే రాజపూజ్యము 5, అవమానం 7గా ఉన్నాయి. ఈ రాశి వారికి ప్రారంభం లగాయతూ శుభాశుభ మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి. రాబడికి మించిన ఖర్చులు అవుతూ ఉంటాయి. రుణాలు చేయటము, స్థిరాస్తులు అమ్మటానికి ప్రయత్నాలు చేయటము జరుగుతాయి. గృహంలో అకారణ కలహాలు, వ్యవహార చిక్కులు, ఊహించని మార్పులు, ప్రతి పనికి ఆటంకం ఏర్పడుతూ ఉంటుంది. 2025 మే లోపుగా వివాహ, ఉపనయనాది శుభకార్యాలు నెరవేరుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు, అన్నదమ్ముల మధ్య ఇరుగు పొరుగు వారలతో విరోధాలు, భార్యాబిడ్డలతో సుఖ సౌఖ్యాలు లేకపోవటము, చెప్పుకోలేని బాధలు, మనశ్శాంతి లేకపోవటము జరుగుతాయి. ఈ మేషరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమవుతూ ఉన్నది. కాబట్టి ఈ రాశివారు ఏలినాటి శనికి శాంతింపజేయటం కోసము శనికి జపము, తైలాభిషేకము, కేతువునకు మంగళవారం పూట ఉలవలు దానం చేయటము, గురుగ్రహాని కోసము ఈశ్వరాభిషేకము, శనగలు దానం చేయటము, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి వాళ్ళని పూజించటము, శని స్తోత్రము, కాలభైరవాష్టకము, లింగాష్టకాలు పఠించడము, ఇవి చేయటం ద్వారా ఏలినాటి శని యొక్క దోషము కొంచెమైనా తగ్గే అవకాశాలు ఉంటాయి. వృషభ రాశి వారికి ఉన్న రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3గా ఉన్నాయి. ఈ రాశి వారికి అన్ని విధాలా యోగదాయకంగా ఉంటుంది. తలంచిన కార్యక్రమాలు నెరవేరుతాయి. వృత్తి వ్యాపారాల్లో లాభించి రాణిస్తారు. గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. బంధుమిత్రులను కలవటము, విందు వినోదాల్లో పాల్గొనటము, నూతన కార్యక్రమాలు చేపట్టడము లాంటివి జరుగుతాయి. సంఘంలో గౌరవము, పలుకుబడి పెరుగుతాయి. ధనలాభము, విలువైన వస్తువులు కొనటము, స్థిరాస్తులను అభివృద్ధి చేయటము, అన్ని రంగాల వారికి ఆదాయ అభివృద్ధి, ఆరోగ్యము చక్కబడతాయి. ఈ రాశివారు రాహు, కేతు దోష నివారణ కోసం పూజలు, దానాలు చేయవలెను. మరియు గణపతి, లక్ష్మీ నరసింహస్వామి, ఆంజనేయ స్వామి వాళ్ళ ఆలయాలను సందర్శించడము, పూజించడము చేయటం మంచిది. మిథున రాశి వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాము. మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3గా ఉన్నాయి. ఈ రాశి వారికి ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయి. ఆదాయానికి మించిన ఖర్చులు, తలపెట్టిన పనుల మధ్యలో ఆగిపోవటము, ఆటంకాలు, కాలయాపన జరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు, ప్రతి చిన్న విషయానికి కోపం ఎక్కువ అవుతూ ఉంటాయి. ధనం వ్యయం అవుతూ ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో కలిసి రాకపోవటము, వ్యవహారం చెడిపోవటము, ఇంటా బయట ఒకరి మాట ఒకరికి కలవకపోవటము, మనశ్శాంతి లేకపోవటము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవటము, బంధుమిత్ర వైషమ్యాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇతరులచే విమర్శించబడుతూ ఉంటారు. శత్రుబాధలు, ఊహించని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ రాశివారు గురువునికి జపము, దానము, రాహునకు శనివారం మినుములు దానము ఇవ్వాలి. ఈశ్వరాలయాలు, దేవీ సంబంధమైన ఆలయాలు సందర్శిస్తే మంచిది. దత్తాత్రేయుడు, బాలాత్రిపుర సుందరీ దేవిని పూజించటం మంచిది. కర్కాటక రాశి వారికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాము. కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3గా ఉన్నాయి. ఈ రాశి వారికి ప్రారంభం లగాయతూ అన్ని విధాలా జయకరంగా ఉంటుంది. పెండింగ్ వ్యవహారాలు పరిష్కారం అవుతాయి. గృహము, వాహనము, ఖాళీ స్థలములు, పాత ఇల్లు కొనటము, క్రయ విక్రయములు, వ్యాపారం చురుగ్గా సాగి లాభిస్తాయి. ఉద్యోగస్తులకు స్థానచలనాలు, విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. విహారయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు, వివాహాది శుభకార్యాలు, మంచి పనుల నిమిత్తము నూతన వస్త్రాభరణాలు కొనటం వల్ల ఎంత సొమ్ము సంపాదించినా ఖర్చవుతూ ఉంటాయి. కొన్ని గ్రహాలు అనుకూలంగా లేనందువల్ల విరోధాలు, కోర్టు వ్యవహారాలు, ప్రశాంతత లేకపోవటము లాంటివి కూడా జరుగుతాయి. ఈ రాశివారు రాహువుకు జపము, దానము, దేవీ నవరాత్రులు, నాగుల చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి, దుర్గారాధన చేయటము, మినపగారెలు నైవేద్యం పెట్టటము మంచిది. గురువుకు, శనులకు మధ్య మధ్య అభిషేకాలు చేయించుకుంటూ ఉంటే మంచిది. దుర్గాదేవి ఆలయాలు దర్శించుటకు పూజలు చేయించుట మంచిది. శివకేశవులను స్మరిస్తూ ఉంటే శుభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సింహరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాము. సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6గా ఉన్నాయి. ఈ రాశి వారికి యోగదాయకము, లాభదాయకంగానూ ఉన్నాయి. తలంచిన కార్యాలు జయిస్తాయి. వృత్తి వ్యాపార వ్యవహారాల్లో ధనాదాయం బాగుంటుంది. అభివృద్ధి ఏర్పడుతుంది. శుభకార్యాలు జరుగుతాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలు ప్రారంభిస్తారు.
వాహనాలు కొనడం జరుగుతుంది. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. హోదాగల వ్యక్తులతో స్నేహలాభాలు, సేవాభావంతో పనిచేయటము, సహాయ సహకారాలు అందించటము జరుగుతాయి. దైవ సంబంధమైన కార్యాలను భక్తి శ్రద్ధలతో చేస్తారు. విలువైన వస్తువులు కొంటారు. అన్ని రంగాల వారికి లాభసాటిగా ఉంటుంది. ఈ రాశివారు శనికి కేతువునకు జపము దానాలు చేయించుకుంటూ ఉండాలి. వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి వాళ్ళ ఆలయాలను సందర్శించుకుంటూ పూజలు చేసుకుంటూ ఉండాలి. సూర్య నమస్కారాలు చేయాలి. కన్యా రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాము. కన్యారాశి వారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6గా ఉన్నాయి. ఈ రాశి వారికి ప్రారంభములగాయతో భాగ్యదాయకంగా ఉంటుంది. 2-3 రకాలుగా ధనాదాయము చేతికి అందుతూ ఉంటుంది. భూములు, స్థలములు కొనటము, స్థిరాస్తిని అభివృద్ధి చేయటము జరుగుతాయి. గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పొందుతారు. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. పుణ్యక్షేత్ర సందర్శనాలు, దూర ప్రాంతాలకు ప్రయాణం చేయటం జరుగుతాయి. శుభకార్యాలు కలిసి వస్తాయి. విలువైన వస్తువులు కొంటారు. వాహన సౌఖ్యము కలుగుతుంది. పాత బాకీలు వసూలవుతాయి. అన్ని రంగముల వారికి జీవనోపాధి లాభసాటిగా ఉంటుంది. బంధుమిత్ర సౌఖ్యము, కుటుంబంలో సుఖశాంతులు ఏర్పడతాయి. ఈ రాశి వారి కేతువునకు 7,000 జపం చేయించుకోవాలి. ఉలవలు దానం ఇవ్వాలి. శని గురువులకు అభిషేకాలు, దానములు, సుబ్రహ్మణ్య, అయ్యప్ప, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, దత్తాత్రేయ దేవాలయాలను సందర్శించడం మంచిది. తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము. వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2గా ఉన్నాయి. ఈ రాశి వారికి నరఘోష ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కానీ పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. 2-3 రకాలుగా ధనాదాయాలు చేతికందుతూ ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో రాణిస్తారు. ఫైనాన్స్, షేర్స్, బిజినెస్లో ఉన్న వాళ్ళకి విశేషంగా లబ్ధి చేకూరుతుంది. అన్ని రంగాల వారు పైకి వస్తారు. భూగృహాదులు కొనటము, స్థిరాస్తి అభివృద్ధి చేయటము, వాహనాలు కొనటము వంటి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది. వివాహాది శుభకార్యాలు నెరవేరుతాయి. బంధుమిత్రులను కలవటము, కుటుంబ సౌఖ్యము, గౌరవ మర్యాదలు పొందుతారు. విహారయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు, విదేశాలకు వెళ్ళటము జరిగే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము. ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2గా ఉన్నాయి. ఈ రాశి వారికి ముందుకు వెళ్తే నుయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి అన్నట్లుగా ఉంటుంది. తలపెట్టిన పనులు ఆలస్యంగా నెరవేరుతాయి. వ్యాపార వ్యవహారాల్లో ఆశించిన ఫలితము ఉండదు. డబ్బుకి ఇబ్బంది పడటము, రుణాలు చేయటము, నమ్మిన వారి వలన మోసములు, దొంగతనములు, కోర్టు వ్యవహార చిక్కులు, శుభకార్యాలకు ఆటంకములు, కాలయాపన, భూగృహాదులు అమ్మటము, సొంత ఇంటిని విడిచిపెట్టి వేరొక చోట ఉండుట, బంధుమిత్ర విరోధములు, దెబ్బలు తగులుట వంటి మనశ్శాంతి లేకపోవటము వంటివి జరుగుతాయి. ఈ రాశివారు గురు, రాహువులకు జపములు, దానములు, 12 జ్యోతిర్లింగముల దర్శనము, అష్టాదశ శక్తిపీఠాలు దర్శించుకోవటము, పుష్కరాలకు వెళ్ళటము, గోవుని పూజించటము మంచిది. ధనుస్సు రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము. వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5గా ఉన్నాయి. ఈ రాశి వారికి యోగదాయకముగా ఉంటుంది. ధనాదాయం బాగుండి వివాహాది శుభకార్యాలు చేస్తారు. తలంచిన కార్యక్రమాలు పూర్తి అవుతాయి. వ్యాపార వ్యవహారాల్లో లాభించి రాణిస్తారు. గృహ నిర్మాణాది కార్యక్రమాలు నెరవేరుతాయి. అధికార వర్గంలో ఆధిక్యత, గౌరవ మర్యాదలు పెరుగుటము, ధనలాభము, కుటుంబ సౌఖ్యము, బంధుమిత్రుల సహాయ సహకారాలు లభించడము జరుగుతుంది. చాకచక్యంతో సమస్యలను పరిష్కరించుకోవడం జరుగుతుంది. మధ్యలో శత్రు, రోగ, రుణబాధలు ఏర్పడినా ఎక్కువ కాలం ఉండవు. పరిస్థితులన్నీ అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశివారు శనికి జపము, తైలాభిషేకము, కేతువునకు ఉలవలు దానము, శని, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలు సందర్శించటము, హనుమాన్ చాలీసా పఠించటము ద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది. మకర రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాము. మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5గా ఉన్నాయి. ఈ రాశి వారికి శత్రుబాధలు, రుణబాధలు ఎక్కువగా ఉంటాయి. తలంచిన కార్యక్రమంలో ఆటంకాలు ఏర్పడతాయి. నమ్మిన వ్యక్తుల వలన మోసపోతారు. అకారణమైన కలహాలు, ఎంత మంచిగా వ్యవహరించుకుందామనుకున్నా
పేచీలు, వృత్తి వ్యాపారాల్లో కలిసి రాకపోవటము, అనవసర ధనం వ్యయము, భార్యాభర్తల మధ్య ప్రేమాభిమానాలు తగ్గిపోవటము, కుటుంబ తగాదాలు, వ్యవహార చిక్కులు, వాహన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నది. ఈ రాశివారు గురు కేతువులకు జపములు, రాహువునకు మినుములు దానం చేయటము, దుర్గాదేవి ఆరాధన, శివ, దత్తాత్రేయ, సాయినాథ, రాఘవేంద్ర స్వామి దేవాలయాలు సందర్శించటము, రుణ విమోచన లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రము, గణపతి అంగారక స్తోత్రాలు పఠించడం ద్వారా వీరికి ఉన్న సమస్యలు కొంచెమైనా తగ్గుపట్టే అవకాశం ఉంది. కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5గా ఉన్నాయి. ఈ రాశి వారికి మే 14 లగాయతు అన్ని విధముల యోగదాయకంగా ఉంటుంది. చేయు కృషియందు అభివృద్ధి, నూతన వ్యక్తులతో స్నేహలాభాలు, బంధువర్గముల ఆధిక్యత, కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ప్రయాణాలు చేయటము, తీర్థయాత్రలు, దైవ కార్యాలయాల్లో పాల్గొనటము జరుగుతాయి. కోర్టు వ్యవహారాలు పరిష్కారానికి వస్తాయి. గృహమునందు వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ధనాదాయం బాగుంటుంది. స్థిరాస్తిని అభివృద్ధి చేసే ప్రయత్నాలు చేస్తారు. తలపెట్టిన కార్యక్రమంలో విజయం చేకూరుతుంది. ఈ రాశివారు శనికి, రాహువుకు జపములు, శనికి తైలాభిషేకము, రాహు కేతు దోష నివారణ పూజలు, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి, శనీశ్వరుడు, దుర్గాదేవి ఆలయాలను సందర్శించడము, శని స్తోత్రము, హనుమాన్ చాలీసా, సూర్యాష్టకము, రాజరాజేశ్వరి అష్టకము పఠించడము, సుప్రభాతం లాంటి సేవలు చేయటము, దేవీ నవరాత్రులు లాంటివి చేయటం ద్వారా వీరికి శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీనరాశి వారి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 1గా ఉన్నాయి. ఈ రాశివారు ప్రతి చిన్న విషయానికి ఎక్కువ శ్రమ పడవలసి వస్తుంది. ఆదాయములకు మించిన ఖర్చులు, రుణాలు చేయటము, పూర్వీకుల నుండి వచ్చిన విత్రార్జిత ఆస్తులు అమ్మటము, స్థిరాస్తి తగాదాలు, ఏ రంగంలో ఉన్న వృత్తి వ్యాపారస్తులకైనా సరే కలిసి రాకపోవటము జరుగుతుంది. ధనవత్తిడి, వివాహాది శుభకార్యాలకు కాలయాపన జరుగుతుంది. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. ఇతరులకు హామీలు ఉండటం వల్ల ఆపదలో పడతారు. ఈ రాశివారు ఏలినాటి శని, గురు, రాహువులకు జపదానాలు, మందేశ్వర స్వామి ఆలయము, ఆంజనేయ స్వామి ఆలయము, అయ్యప్ప స్వామి, శివ, సాయి, దేవీ ఆలయాలను సందర్శించడం వల్ల మంచి పరిణామాలు వచ్చే అవకాశం ఉంది.